ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. కృష్ణా జిల్లా ప్రజలకి కాళరాత్రి అంటే గుర్తొచ్చేది దివిసీమ ఉప్పెన. కానీ దానికంటే ముందు జరిగిన ఒక ఘోర కలి, ఒక కాళరాత్రి పెను విషాదాన్ని నింపింది. అది ఎక్కడో కాదు, కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రస్తుతం నేను నిలబడ్డ గోపవరపు గూడెం. ఇప్పుడు పేరుకి మాత్రం స్వచ్ఛ గోపవరపు గూడెం అని కనబడుతోంది. కానీ 1968 సంవత్సరం మే 10వ తారీఖు, అంటే సరిగ్గా 58 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘోర అగ్ని ప్రమాదం, అది కూడా పెళ్లి పందిరి తగలబడిన ఘటనలో దాదాపుగా 250 మంది సజీవ దహనం అయిపోయిన అత్యంత ఘోరమైన విషాద ఘటన ఇప్పటికీ కూడా ఈ ఊరి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఏం జరిగింది, అంత అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, ఆ ఘోర కలి తర్వాత ఈ ఊరి పరిస్థితి ఏంటి, ఇప్పటికీ ఆ ప్రదేశం ఎలా ఉంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందామండి. దాంట్లో పోయారు, మేమేమన్నా ఈ కొంపలు కాపాడుకోవడం సరిపోయింది. మా అమ్మ ఆడవాళ్ళు ఆడికి వెళ్ళింది, గోడ దూకి ఎట్ట వచ్చిందో వచ్చింది, మా అమ్మ అక్కడే చచ్చిపోయింది. ఒక అమ్మాయి అయితే అడుగులంగా ఇట్ట పెట్టుకుని బాడీతోటే మా ఇళ్ళకి వచ్చింది. అమ్మాయిని చూసాక నాకు మరీ భయం వేసింది. గాయపడ్డ వాళ్ళందరూ ఎలా రక్షించారు? ఇప్పుడు భగవంతుడు రక్షించిన ఎవడు ఉన్నాడు, ఇంకెవడు రక్షించింది ఎవడో, అక్కడే చచ్చిపోయారు. అక్కడ గుట్ల పడి చాలామంది కాలిపోయారండి, పెద్ద పెద్దవాళ్ళు. మా వాళ్ళే 3 మంది పోయారు. ఆనవాళ్ళు ఎలా గుర్తుపెట్టారు? అంటే అందరూ కూడా బాగా ముద్దయిపోయారు, మంటలు కన్నారు, ఎట్లా కనిపెట్టారు అందరినీ? పెద్ద అత్తగారు కోడలు నల్లూరు కృష్ణారావు గారి భార్య అని గొలుసు, ఆ గొలుసు పేరు పెట్టి ఇప్పుడు మీరు ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ జ్ఞాపకాలు ఇంకా గుర్తొస్తుంటాయి, ఎందుకంటే దాదాపు 60 ఏళ్ళు అవుతుంది కదా. ఎందుకుండదు, గుర్తే. అసలు 4 రోజులు అయితే కంటి మీద అట్ట రెప్పబడేది కదా, భయం వేసిపోయేది. ఎక్కడికన్నా వెళ్తే బయట వాళ్ళు ఏమనేవాళ్ళు, బ్యాండ్ మేళా వస్తున్నారంటగా, మా దెయ్యాలు అయ్యారంటగా, మీ ఊళ్ళో మంచిళ్ళు అంటున్నారంటగా అని అంటాం. దాదాపుగా 300 మంది సజీవ దహనమైన ప్రదేశంలో నేనున్నాను. ఈ ప్లేస్లోనే పెళ్ళి చాలా అట్టహాసంగా చేయడానికి పెళ్లి కూతురు తరఫున బంధువులంతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే ప్లేస్ చూడడానికి చాలా చిన్న ప్లేస్ అవ్వచ్చు, కాకపోతే 60 ఏళ్ల క్రితం ఈ గోడలు కూడా చాలా కిందకు ఉండేవి. అప్పట్లో అంటే ఈ ఊరిలో ఎవరు చేయనటువంటి అట్టహాసంగా పెళ్లి చేద్దామని పెళ్లి కూతురు తరఫు బంధువులు ఆలోచించడంతో ఎప్పుడూ లేని విధంగా 60 ఏళ్ల క్రితమే వాళ్ళు ఇక్కడ టేకుతో ప్రత్యేకంగా తయారు చేసిన కుర్చీలని, బల్లల్ని తెప్పించారు. దాంతోపాటు చాందిని క్లాత్ అని అప్పట్లో పెళ్ళిళ్ళకి అది కడితే చాలా పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళు అన్నట్టుగా భావించేవాళ్ళు. అటువంటి చాందిని క్లాత్తో మొత్తం పందిరి గుంజలు మొత్తం కూడా పూర్తిగా చాందిని క్లాత్తో అల్లేసిన పరిస్థితి అప్పట్లో ఉండేది. అతి పెద్ద పందిరి ఈ ఊరిలో ఎవరూ చేయనటువంటి ఘనంగా పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి కూతురు తరఫు బంధువులు భావించడంతో కరెక్ట్గా ఇదే రోజు రాత్రి 11 గంటల సమయం. అప్పటికే భోజనం చేయాల్సిన వాళ్ళు చాలామంది భోజనం చేసేశారు. కాకపోతే పెళ్లికి ముహూర్తానికి టైం అవుతుంది అనే టైంలో పెళ్లి కూతురు బట్టలు మార్చుకోవడానికి పెళ్లి కొడుకు ఇద్దరు కూడా పెళ్లి బట్టల్లో రావడం కోసమని ఇక్కడ వెనక కనబడుతున్న ఈ వేప చెట్టు వెనక పెళ్లి కొడుకు సంబంధించిన రూమ్ని ఏర్పాటు చేశారు. కానీ పెళ్లి కూతురి ఇల్లు కరెక్ట్గా నేను నించున్న దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. సో మనకి ఎదురుగా కనబడుతున్న బిల్డింగ్కి అవతల పెళ్లి కూతురి ఇల్లు. సో పెళ్లి కూతురు బట్టలు మార్చుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయింది, పెళ్లి కొడుకు ఇక్కడ బట్టలు మార్చుకుంటున్నారు. అయితే చాలా గ్రాండ్గా చేద్దామని భావించిన నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా అప్పట్లో కరెంటు ఉండేది కాదు. అప్పట్లో కేవలం పెళ్ళిళ్ళు అంటే కూడా చిన్న చిన్న దీపాలతో చేసేవాళ్ళు. కానీ గ్రాండ్ పెద్ద పెళ్ళి అంటే మాత్రం అది పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి అప్పట్లో. అవి చాలా కాస్ట్లీ. అంటే అప్పట్లో పెట్రోమాక్స్ లైట్లతో పెళ్లి చేయడం అంటే అది చాలా పెద్ద పెళ్లి కింద భావించేవాళ్ళు. అటువంటి పెట్రోమాక్స్ లైట్లు దాదాపుగా 100 పెట్రోమాక్స్ లైట్లు, 1 కాదు 2 కాదు 100 పెట్రోమాక్స్ లైట్లతో ఇదంతా కూడా మొత్తం ఎక్కడా కూడా చీకటి అనే ఆలోచన లేకుండా ఉండేందుకు పెళ్లిని వచ్చిన వాళ్ళందరికీ కూడా క్లియర్గా పెళ్లి కనబడే విధంగా ఏర్పాటు చేయడం కోసమని ఇక్కడ ఇటువంటి పెట్రోమాక్స్ లైట్ని ప్రతి
ఇక్కడ మనకు కనబడుతున్న ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో ఈ ఖాళీ ప్లేస్ మొత్తాన్ని కూడా పందిరి వేసేస్తే ప్రతి పందిరి గుంజకి కూడా ఒక పెట్రోమాక్స్ లైటు, అలాగే చాందిని క్లాత్ చుట్టేయడం, అలాగే అప్పట్లో కలర్ఫుల్ పేపర్లు ఉండేవి పెళ్ళిళ్ళ కోసం, అలాంటివి మొత్తం అన్నిటితో కూడా పూర్తిగా హంగులతో నింపేసిన పరిస్థితి. కానీ కరెక్ట్గా 11 గంటలకి పెళ్ళి కొడుకు డ్రెస్ మార్చుకునే ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో కరెక్ట్గా పెట్రోమాక్స్ లైట్ని ఒక వ్యక్తి తలపైన పెట్టుకోవడంతో అది ఒక్కసారిగా పైన ఉన్న పందిరి గుంజకి అంటుకోవడం, అలాగే ఆ అంటుకుని మొత్తం కూడా ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్న మొత్తం పందిరి కూడా క్షణాల్లో అంటుకుపోయింది. అయితే ఇక్కడ ఇంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ అవ్వడానికి ప్రధాన కారణం ఇదంతా కూడా ఇక్కడ వంట చేయడానికి పొయ్యిలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అవి కూడా గ్యాస్ లేదు కాబట్టి అప్పుల్లో అందరూ కూడా ఇక్కడ కట్టెల పొయ్యితోనే వంటలు ఉండేవాళ్ళు. దాదాపుగా ఆ పెళ్లికి 600 నుంచి 700 మంది పైగా హాజరైనట్టుగా కూడా స్థానికులు చెప్తూ ఉన్న నేపథ్యంలో కేవలం ఒకే ఒక్క దారి, ఈ ఒక్క దారి మాత్రమే, ఇప్పటికీ ఈ దారిని ఇలాగే వదిలేశారు. ఈ ఒక్క దారి మాత్రమే బయటికి వెళ్ళడానికి అప్పట్లో ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేసేవాళ్ళు ఈ యొక్క దారిని మాత్రమే ఉంచారు. మిగతా అంతా కూడా గోడలే. మనకు కనబడుతున్న ఇదే గోడ, అప్పట్లో ఇదే గోడ ఉండేది. ఈ గోడల్ని ఎక్కి దూకి పారిపోలేని పరిస్థితుల్లో చాలామంది ఇదే ప్రాంతంలో చిక్కుపోయిన పరిస్థితి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, స్పాట్లోనే 100 మంది చనిపోయారు. స్పాట్లో అంటే జరిగిన రోజు 100 మంది చనిపోతే చాలామంది హాహాకారాలు చేసుకుంటూ నిప్పులు ఒంటి నిండా నిప్పులు అంటుకొని వాళ్ళు దొరికిన చుట్టుపక్కల ఉన్న ఏ ఇంటి వంటితో ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారని చెప్పి స్థానికులు చెప్తున్నారు కాపాడమని. బట్ ఎవరికి వాళ్ళు తమ ఇల్లు రక్షించుకోవడానికి, అంటే అప్పట్లో పూరిపాకలు ఉండేవి కాబట్టి ఎవరికి వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళ ఇంటిపైన నీళ్లు జల్లుకుంటూ వాళ్ళు హడావులు ఉన్నారు. కొంతమంది అయితే బట్టలు మొత్తం కాలిపోయి ఒళ్ళంతా కాలిపోయి కాపాడమని వేడుకుంటూ కూడా ఇళ్లలోకి పరిగెత్తారని చెప్తున్నారు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు దాదాపు ఒక 40-50 మంది చనిపోతే బయట ఊరు నుంచి పెనమలూరుది పెళ్లి కొడుకుది పెనమలూరు అని చెప్తున్నారు. సో అక్కడి నుంచి వచ్చిన బంధువులు చాలామంది ఉన్నారని చెప్తున్నారు. కానీ ఈ ఘటనలో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే దాదాపు 250 మంది పైగా చనిపోయారని చెప్తున్న నేపథ్యంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరూ మాత్రం సేవ్ అయ్యారు. అదృష్టవశాత్తు పెళ్లి కూతురు ఇక్కడి నుంచి సమీపంలో ఉన్న వాళ్ళ ఇంట్లో బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిపోవడంతో ఆవిడ తప్పించుకుంటే పెళ్లి కొడుకు ఆ వెనకాల కనబడుతున్న గోడ ఉంది, ఆ గోడ దూకి పెళ్లి కొడుకు తప్పించుకున్నాడని చెప్తున్నారు. కానీ పెళ్లి కొడుకుతో పాటు ఉన్న చాలామంది ఫ్రెండ్స్ కానీ అలాగే బంధువులు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికిక్కడే ఇప్పుడు మనం నిలబడుతున్న ఉన్న చోటే పూర్తిగా సజీవ దహనం అయిపోయారు. కనీసం ఆనవాళ్ళు కూడా గుర్తుపట్టలేనటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ అప్పట్లో మృతదేహాలు ఉన్నాయి. అప్పట్లో ఫోటోలు చూస్తుంటేనే చాలా హృదయ విదారకంగా మారిపోయిన పరిస్థితి. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత స్థానికులు చాలామంది కుర్రవాళ్ళు అప్పట్లో ఇక్కడ ఎవరైతే గాయాలతో ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడి నుంచి గన్నవరం తీసుకువెళ్ళడానికి వాళ్ళు నరకయాతన అనుభవించారు. వాళ్ళని తీసుకు భుజాల మీద పెట్టుకుని పరిగెత్తిన పరిస్థితి కూడా ఉందని చెప్పి స్థానికులు చెప్తున్న నేపథ్యంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఈ ఉమ్మడి కృష్ణాలో జరిగింది. అంటే అది ఒకటి దివిసీమ ఉప్పరైతే, రెండోది ఇప్పుడు మనం నిల్చున్న గోపవరపు గూడెంలో జరిగిన అత్యంత దారుణమైన విషాదకరమైన అగ్ని ప్రమాదం. దాదాపుగా 250 మందికి పైగా మరణించడం, ఘటన జరిగిన రోజే 100 మంది, అలాగే హాస్పిటల్లో దాదాపు ఒక 10-15 రోజుల తర్వాత మరొక 100-120 మంది చనిపోవడం. ఇదంతా కూడా ఇప్పటికీ కూడా ఈ గ్రామ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పటికీ కూడా ఖాళీ ప్రదేశాన్ని 60 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ ప్లేస్ని అంతటి కూడా పూర్తిగా ఇంకా ఎవరు కూడా కొనడానికి కూడా ముందుకు రాలేదు. అంటే ఈ ప్రదేశాన్ని ఎట్లా చూస్తున్నారు ఈ ఊరు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. స్థానికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఘటన జరిగాక ప్రత్యక్ష సాక్షులు ఇప్పుడు కొంతమందే ఉన్నారు ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు. కానీ అందులో చలపతి గారు చాలా ముఖ్యులు. ఎందుకంటే ఆయన తల్లి ఆ ప్రమాదంలో చనిపోయారని కూడా చెప్తూ ఉన్నారు. ఏం జరిగిందండి ఆ రోజు? ఆ రోజు ఇంకా జరిగింది ఏముందండి, పెళ్ళి వచ్చింది, వీళ్ళు ఏమన్నా పందిరి తగలాడింది, అందరూ భోంచేసాం, భోంచేసి వచ్చాం మేము. ఆ పని జనం చుట్టాల పక్కన వచ్చారు, చుట్టాలు పెద్ద బందోబస్తుగా వచ్చారు, పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు బాగా గొప్పళ్ళు వచ్చారు పెళ్ళిళ్ళు. అది గొప్పదే పెళ్ళి, దాంట్లో పోయారు. మేమేమన్నా ఈ కొంపలు కాపాడుకోవటం సరిపోయింది. మా ఆడవాళ్ళు ఆడికి వెళ్ళింది, గోడతో చెట్ట వచ్చిందో వచ్చింది, మా అమ్మ అక్కడే చచ్చిపోయింది. మీ అమ్మగారు పెళ్ళిలో ఉన్నారు, పెళ్లి కాడికి వెళ్ళింది, వచ్చి గోడ దూకి వచ్చింది. ఒకడు చాట అరుగు మీద పడుకుని నీళ్ళు పోసుకుంది, నీళ్ళు గొమ్మరించుకుని ఇంకా చేపటికి తగలాడుకుంటూ వస్తుంటే మేము ఈ కంపకాడు కాదు ఆడుతూ ఉండేపాటికి భగవంతుడి దక్షిణగాలి తోలి ఇటు తిప్పింది. ఇక ఇళ్ళు అన్నీ ఒకసారి ఉండేవి, అవి తగలాడిపోయినాయి. ఇక పని అక్కడ పోయారు. ఇక
మరి అంత అంటే ఇంత పెద్ద యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అయింది కదండి, అప్పుడు మీరు మీకు వయసు ఎంత ఉండదు అప్పుడు మీకు? అప్పుడు నాకు 47 పైన ఉంటాయండి, 40 ఉంటాయి. అంటే మీరు ఆ టైంలో అంటే మిగతా వాళ్ళని కాపాడే ప్రయత్నం ఏం చేయలేదా? చేయడానికి మాకు ఇళ్ళకాడ చూసుకోవడం సరిపోతుంది, ఇంకా అక్కడికి ఎక్కడ వెళ్ళమండి. మాకు వాళ్ళకి దగ్గరండి. ఇప్పుడు ఆ డాబా అటు ఉన్న డాబా పెళ్లి పందిరిది అయితే ఇదంతా కంపకాళ్ళు. అప్పుడు మా ఇళ్ళకాడ గోడని మేము చదువుకోవడానికే మాకు 100 ఏళ్ళు వచ్చినాయి. అందుట్లో మాకేమో ఇంట్లోనేమన్నా కానీ ఎలవారి ఇంటికాడ ఒక పెళ్ళి, వాళ్ళు ఉలలో మిరపకాయ కట్ల తీసుకొచ్చి నా ఇంటి వేశారు. ఆ తలుపు తీసి వేడి తోయడానికే తోయలేకపోయాను నేను. గాలిదేవుడు సాయం చేశాడు, అటు తిరిగి పోమాటం లేదు, 5 దగ్గర పోయాయి. గాయపడ్డ వాళ్ళందరినీ ఎలా రక్షించారు? ఇప్పుడు భగవంతుడు రక్షించాడు, ఎవడున్నాడు ఇంకెవడు రక్షించింది ఎవడో? అక్కడే చచ్చిపోయారు, అక్కడ గుట్ల పడి. ఎంతమంది ఉండొచ్చు మీకు తెలిసి చనిపోయిన వాళ్ళు? 100 మంది పైన ఉంటారండి. మా ఊరు పురుషోపట్నం నుంచి పెద్ద ఒక ఆయన వచ్చాడు, గుమ్మడి రంగయ్య గారు అని బాగా గొప్ప ఆయన. ఈ పెళ్లి కొడుకు తాత గొప్పడు సుబ్బయ్య గారు ఏదనేవాళ్ళు. ఆయన వీళ్ళిద్దరు చచ్చిపోతే వాళ్ళిద్దరు తాళ చేతులు దొరికినాయి. ఆనవాళ్ళు శాంతం ఈశాన్య మూల కూర్చున్నారు, కుర్చీలు వేసుకుని ఇవన్నీ దగ్గరేసేటప్పుడు శుభ్రం కాలిపోయారు. చాలామంది కాలిపోయారండి, పెద్దవాళ్ళుగా. మా వాళ్ళే 3 మంది పోయారు. అంటే అప్పుడు మీరున్నారా? ప్రత్యక్షంగా మీరున్నారా? పందిట్లోనే ఉన్నాను, పెళ్లి పందిరి దగ్గరలోనే. మా తోటకోళ్ళు, నేను, మా పెనుమంగారు అమ్మాయి, మేమందరం వెళ్ళి దగ్గరే కూర్చున్నాం. ఏమైంది? ఎందుకు అంటుకుంది మంట? ఉత్తరసంజం వేస్తున్నారు. పెళ్లి కొడుకు అమ్మ బాబు, అది అత్త మామ, ఆ పెళ్లి కొడుకు ఉత్తరసంజం అయిపోతున్నారు. ఎండిది అయిపోతుంటే ఈ పెప్పర్మెంట్ లైట్లు, అప్పుడు కరెంట్ లేదు, దానికి బాగా పిన్ను కొట్టి సాకల సీతారాముడని అబ్బాయిని ఎత్తిమే పెట్టి దగ్గరికి వెళ్ళి పుటోలు తెస్తున్నారు. ఈ లోపల గప్పుమని ఆ పెప్పర్మెంట్ లైట్ వేసుకుంది. కాగితాల మందిరం అన్నమాట. కోజాలు ఉండే గదికి ఒక గదికి ఒక లైట్ కాడికి పట్టపొగులు ఉండట్టే ఉంది. ఇక అది వేసుకోవటం ఈ పెళ్లి కొడుకు మామ బండి వెంకటేశ్వరరావు గారు అని నలపటాకు మొదలేశాడు. అలిమవల ఇది బాగా వేసుకుని 4 పక్కల లేచింది. అది ఎప్పుడు లేచిందో జనం అరుపులు తగులుకున్నారు. వెళ్తాకేమో కుర్చీలు కదేసి ఉండవు దానికోటి. వెళ్ళిన వరకు వెళ్ళారు, వెళ్ళలేని వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి అట్ట. నేను ఈ మూల రాళ్ళు ఇంతంత రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు బాగుతుంటే ఒక అబ్బాయి గోడ మీద కూకుని ఉన్నాడు తెల్లగుడ్డలో. ఇదేమి ఇల్లు, ఇళ్ళలో లేని ఇల్లు. అమ్మో ముళ్ళు అంటాడు నన్ను. ముళ్ళు ఏంటి అనకు మాల మంట మండి వచ్చేస్తంటే అని పాక్కుంటా గోడ పైకి వెళ్ళా. దడా దుడుకు గడుపుని చీర కట్టుకెళ్ళి చీర కాళ్ళల్లో పడి చీర కూడా మిగిలింది. గోడ ఎక్కి బాగా ఆ పెళ్ళికి పెంచారు చుట్టూ గోడ కూడా. అది వరకు అంత ఎత్తులేదు, బాగా 2 మీటర్లే ఉందో 2 మీటర్ల పైన ఉంది. ఇప్పుడు చూసినట్టుగా ఉంటుంది. ఆ గోడ నుంచి అటు సాకలాడలేపు దూకేసా. ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? ఎంతమంది ఉంటారు కానీ అంత ఆరా లేదండి. మేము ఇక దిగొచ్చి చూడటానికి కూడా భయం పుట్టిపోయేది. మీ అత్తగారు ఉన్నారని చెప్తున్నారు కదండి, అంటే మీరు రక్షించే ప్రయత్నం ఏం చేయలేదండి అప్పుడు? బయటకే దూకొచ్చింది. కాకపోతే పొరుగురాళ్ళు పేర్లు పెట్టి ఏమయ్యావు పాప, ఏమయ్యావమ్మా, అది అని ఇదని మా లోపలేంటి చుట్టూ అరుచుకుంటా తిరిగిన వాళ్ళు ఉన్నారు. అట్ట ఒక అమ్మాయి అయితే అడుగులంగా ఇట్ట పెట్టుకుని బాడీతోటే మా ఇళ్ళకి వచ్చింది. అమ్మాయిని చూసాక నాకు మరీ భయం వేసింది. పొరుగురు అమ్మాయి ఎవరన్నా కానీ అట్ట అమ్మాయి తోట పిల్లలు వెళ్ళిపోయిందన్నారు ఆ కంగారు మీద. అట్ట కానీ జనం తొడుగులే పడి చచ్చిపోయారని గీ పెట్టారండి. అరుపులైతే అనిపడినాయి. ఇక భయం పుట్టి మేము వెళ్ళలేక. మరి ఆనవాళ్ళు ఎలా గుర్తుపెట్టారు? అంటే అందరూ కూడా బాగా ముద్ద అయిపోయారు, మంటలకి అన్నారు, ఎట్లా కనిపెట్టారు అందరినీ? పెద్ద అత్తగారు కోడలు నల్లూరు కృష్ణారావు గారి భార్య అని గొలుసు, ఆ గొలుసు పేరు పెట్టి నల్లూరు బాబురావు అని ఉన్నాడు ఇప్పుడు కూడా. ఆయన గారు ఆ గొలుసు ఆనమాలు బట్టి కాలిపోయారు. అందులో మేనత్త మేనగోళ్ళు ఆ గొలుసుని బట్టి వాళ్ళు గొలుసు తెచ్చుకున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు ఉన్నారు. పెళ్లి కూతురు చీర కట్టుకుంటాకి వెళ్ళింది, తలంబ్రాల చీర. అయితే పెళ్లి కూతురికి వాళ్ళు అనుకోవటం తర్వాత విన్నాం, వడ్లాడం పెట్టిందంట. ఆ పిల్ల కొంచెం బక్కగా ఉండేది పెళ్లి కూతురు. నాకు గుచ్చుకుంటుందని వడ్లాడం వద్దందన్నారు. తీసి ఎవరో చేతికి తగిలించుకుని చీర కడతానే ఉండాలని ఈ లోపల పెట్టేలు మన పందిరి మంటలో లేచినాయి అంట. ఇక పెళ్లి కొడుకు మరి పెద్ద బ్యాండ్ ఉండేదండి, పుల్ బ్యాండ్, అది వేసుకుని కొంతమంది గోడ మీదగా దూకి వెళ్ళిపోయారు. ఈ దారిలో పట్టిన వరకు కొంతమంది వెళ్ళారు. కడమాళ్ళు అట్ట ఒకళ్ళ మీద ఒకళ్ళు గుట్టలల్లే పడి
చచ్చిపోయారని చెప్పుకున్నారు. దారి ఏం లేదండి బయటికి రావడానికి అప్పట్లో. ఒకటే గేటు, ఇప్పుడు అట్టా గేటు ఒకటే. ఇప్పుడు మీరు వెళ్ళి చూసినా కనపడుతుంది, దొడ్డు అట్టాగే ఉంది. ఎందుకని అంటే ఇన్నాళ్ళు బట్టి 60 ఏళ్ళు అవుతుంది, ఇంకా దాన్ని ఎందుకు అలా వదిలేశారు? కొన్ని మధ్య అమ్మితే ఎవరో కొని వదిలేశారని నేనే అంటున్నాడు, నాకు తెలీదు. భయాలు వేసి వాళ్ళు చాలా చేయించుకుంటున్నారు, కానీ అదొక భయం. ఇప్పుడు ఈ ఊరోళ్ళు ఎంతమంది ఉంటారండి చనిపోయిన వాళ్ళు? ఎందుకుండ్రు ఉంటారు, ఒక 20 మంది ఉండారు, 50 మంది ఉండారు. పెళ్లి చూస్తా కానీ వచ్చిన వాళ్ళు. చనిపోయిన వాళ్ళే 300 దాకా ఉన్నారంటున్నారు కదండి, అంటే వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? పెళ్ళికి వచ్చినారు. మరి పెనమనూరు పెళ్లి కొడుకుది, మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? గొల్లంపల్లి నుంచి వచ్చారన్నారు, బాలాంధ్రుడి నుంచి వచ్చారు, అట్టా చుట్టుపక్కల కాలువ కింద నుంచి ఎంతమంది వచ్చారో మన వివరాలు అయితే మనకు తెలియదు. ఇప్పుడు మీరు అటు వెళ్తూ ఉంటారు కదండి, ఇప్పుడు మీ సొంత ఊరు, అట్లా వెళ్తూ ఉంటారు అంటే ఆ ఘటన జరిగాక మీరు షాక్లో ఉండుంటారు కదా, అంటే ఇప్పుడు మీరు ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ జ్ఞాపకాలు ఇంకా గుర్తు వస్తుంటాయి, ఎందుకంటే దాదాపు 60 ఏళ్ళు అవుతుంది కదా. ఎందుకుండదు, గుర్తే. అసలు 4 రోజులు అయితే కంటి మీద అట్ట రెప్పబడేది కదా, భయం వేసిపోయేది. ఎక్కడికన్నా వెళ్తే బయట వాళ్ళు ఏమనేవాళ్ళు, బ్యాండ్ మేళా వస్తున్నారంటగా, మరి దయ్యాలు అయ్యారంటగా మీ ఊళ్ళో, మంచిళ్ళు అంటున్నారంటగా అని అంటాం. అసలు గోపాలగూడెం పెళ్లి పందిరి పోయిందంటే చాలు ప్రతి వాళ్ళు ఏంటమ్మా అసలు ఎట్ట పోయింది, ఎట్ట జరిగిందంట నుంచుని అడిగేవాళ్ళు అండి. ఏంటో పాటలు కూడా పాడుతుంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అట్ట పాడతాకి వెళ్ళలేదు, వాళ్ళు ఎంతో ఇబ్బందులు పాలయ్యి చచ్చిపోయారు, వాళ్ళని అట్ట పాటలు పాడతాకి వెళ్ళలేదని, ఏంటో వాయుదేవుడు కన్ను గెలిపాడని, గాలి దేవుడు పిలిచాడని ఏంటో పాటలు కూడా పాడారంట ఈ పెళ్లి పందిరి మీద. గవర్నమెంట్ పట్టించుకుని అట్ట పాడతాకి వెళ్ళలేదు, వాళ్ళు ఎన్నో బాధలు పడి పోయారని ఆఫ్ చేశారని చెప్పుకున్నారు. ఇప్పటికీ కూడా ఘటన జరిగి దాదాపుగా 60 ఏళ్ళు అవుతుంది, మే 10వ తారీఖు. బట్ ఇప్పటికీ కూడా గ్రామస్తులు ఈ ఘటనని కాళరాత్రి ఘటన దలుచుకొని వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. ఈ రోడ్ల మీద ఎప్పుడు వెళ్తున్నా కూడా ఈ మొండి గోడల్ని చూస్తూ ఆ రోజు వాళ్ళు కోల్పోయిన అయిన వాళ్ళని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. విగత జీవులుగా పడి ఉన్న వందలాది మంది ఇదే ప్లేస్లో వాళ్ళు ఉండడం, కొన్ని ఏళ్ల పాటు వాళ్ళు కోలుకోవడానికే కొన్ని ఏళ్ళు పట్టింది. ఇక్కడి నుంచి ఈ ప్రదేశం నుంచి ఇక్కడ ఈ ఘటన జరిగిందని మర్చిపోవడానికి కొన్ని ఏళ్ళు పట్టింది. దాదాపు 10-15 ఏళ్ళ పైగా నరకయాతన అనుభవించారు ఈ గ్రామస్తులు. సో ఫైనల్గా ఇప్పటికీ కూడా ఆ రోజు ఘటన గురించి అడుగుతుంటే ప్రతి ఒక్కరూ కూడా, ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఆ రోజు ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, ఆ తర్వాత తరం కావచ్చు, అందరూ కూడా ఈ కాళరాత్రిని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఇప్పటికీ కూడా భయపడుతూనే ఉన్నారంటే ఆ ఘటన ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద అయితే ఈ కాళరాత్రి దాదాపు 250 మందిని పైగా మింగేసిన ఈ కాళరాత్రి పెళ్లి పందిరి ఘటన అయితే ఇక్కడ కేవలం ఈ గోపవరపు గూడెంనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళన్నింటినీ కూడా ఇప్పటికీ కూడా కలవరపరుస్తూనే ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, గన్నవరం, గోపవరపు గూడెం నుంచి. దాంట్లో పోయారు, మేమేమన్నా ఈ కొంపలు కాపాడుకోవటం సరిపోయింది. మా అమ్మ ఆడవాళ్ళు ఆడికి వెళ్ళింది, గోడ దూకి ఎట్ట వచ్చిందో వచ్చింది, మా అమ్మ అక్కడే చచ్చిపోయింది. ఒక అమ్మాయి అయితే అడుగులంగా ఇట్ట పెట్టుకుని బాడీతోటే మా ఇళ్ళకి వచ్చింది. అమ్మాయిని చూసాక నాకు మరీ భయం వేసింది. గాయపడ్డ వాళ్ళందరినీ ఎలా రక్షించారు? ఇప్పుడు భగవంతుడు రక్షించిన ఎవడు ఉన్నాడు, ఇంకెవడు రక్షించింది ఎవడో, అక్కడే చచ్చిపోయారు. అక్కడ గుట్ల పడి చాలామంది కాలిపోయారండి, పెద్దవాళ్ళుగా. మా వాళ్ళే 3 మంది పోయారు. ఆనవాళ్ళు ఎలా గుర్తుపెట్టారు? అంటే అందరూ కూడా బాగా ముద్దయిపోయారు, మంటలు కన్నారు, ఎట్లా కనిపెట్టారు అందరినీ? పెద్ద అత్తగారు కోడలు నల్లూరు కృష్ణారావు గారి భార్య అని గొలుసు, ఆ గొలుసు పేరు పెట్టి ఇప్పుడు మీరు ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ జ్ఞాపకాలు ఇంకా గుర్తు వస్తుంటాయి, ఎందుకంటే దాదాపు 60 ఏళ్ళు అవుతుంది కదా. ఎందుకుండదు, గుర్తే. అసలు 4 రోజులు అయితే కంటి మీద అట్ట రెప్పబడేది కదా, భయం వేసిపోయేది. ఎక్కడికన్నా వెళ్తే బయట వాళ్ళు ఏమనేవాళ్ళు, బ్యాండ్ మేళా వస్తున్నారంటగా, మరి దయ్యాలు అయ్యారంటగా మీ ఊళ్ళో, మంచిళ్ళు అంటున్నారంటగా అని అంటాం.